హాయ్ అండి. వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నాటుకోడి చికెన్ అండి విత్ మునక్కాడ కాంబినేషన్‌తో ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చికెన్‌ని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. సో, దాంతో ఒక 2 టమాటా, 2 ఉల్లిపాయలు, ఒక 7, 8 మునక్కాడ ముక్కలు అండ్ చిన్న దాల్చిన చెక్క అండి అండ్ యాలకులండి. ఒక్క యాలకులు చాలు. అది పెట్టుకొని మిక్సీకి ఏంటంటే మనం ధనియాలు, జీలకర్ర, ఆవాలు అండ్ 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క అండి, తెల్లుల్లి, అల్లం ఎప్పుడులాగానే అండ్ కొంచెం గసగసాలండి వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. సో, ఇప్పుడొక తపాలాంటిది పెట్టుకొని సో, అందులో ఇదేంటంటే ముందుగా తాలింపులా ఏం పెట్టుకోమండి. అన్నీ కలిపేసే వేసుకుంటున్నాం. అంటే నాటుకోడినైతే నేను చిన్నప్పటి నుంచి ఇలా వండడమే నేను చూసానండి. సో, నా స్టైల్‌లో ఇది. మీరెలా వండుతారో కామెంట్ చేయండి. అన్నీ కలిపి పెట్టేసుకోవాలండి. అంటే మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆ పేస్టు అండ్ ములంకాడ ముక్కలు, టమాటా, ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర అంటే కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అండ్ పసుపు అండ్ సాల్టు ఇవన్నీ కలిపేసి ఆయిల్ అండి. ఆయిల్ ఏసేసుకొని డైరెక్ట్‌గా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. సో, పెట్టుకొని ఆయిల్ అంటే దీనికి కొంచెం ఎక్కువగానే పడతదండి. కారం కూడా కొంచెం పడతది. ఎందుకంటే నాటుది కొంచెం ఆహ్, ఉంటేనే టేస్ట్ ఉంటదండి యాక్చువల్‌గా. సో, అవి బాగా వేసేసుకొని ఇంకా అవన్నీ ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. కలిపేసి ఏంటంటే ఇంకా స్టవ్ వెలిగించి కలిపేసి మూత పెట్టుకోవాలండి. సో, మూత పెట్టుకొని ఒక కరెక్ట్‌గా ఒక 7, 8 నిమిషాలయ్యాక ఒకసారి మూత తీసి మళ్ళీ కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లోంచి వాటర్ వస్తదండి కొంచెం. ఆ వాటర్‌తోనే దాదాపుగా ఒక 10-15 నిమిషాల వరకు అది కుక్ అవుతదండి. సో, ఈ నాటుకోడి ఏంటంటే మామూలుగా అంటే మనం షాప్ నుంచి తెచ్చిపెట్టుకున్న కోడిలాగా తొందరగా కుక్ అవ్వదండి. కొంచెం టైం పడతది. సో, ఒక 10 మినిట్స్ ఉడికింది అనగా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అన్నీ ముందేసేస్తాం కదండీ! కారం అవన్నీను. కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటాయి ఎక్కువగా. సో, మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. సో, ఇలా ఈ వాటర్ అంతా ఇలా వస్తదండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కొంచెం ఉడికించుకుంటే ఏంటంటే దాని నుంచి కొంచెం వచ్చే నీచు స్మెల్ అనేది మనకు అంతగా తెలీదండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయాకే మళ్ళీ మనం ఫ్రెష్‌గా వాటర్ ఏసుకోవాలండి. సో, ఇగో చూడండి వాటర్ అంతా మాక్సిమం దానిలో అయిపోయిందండి. మధ్యలో మాత్రం ఒక 4 మినిట్స్‌కి, 5 మినిట్స్‌కి మాత్రం మనం కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్‌లో అయితే ఏంటంటే ముక్క మంచిగా ఉడుకుతదండి. అండ్ ఇప్పుడేంటంటే చికెన్ అంతా మునిగే వరకు మనం వాటర్ ఏసుకోవాలండి. ఏసుకొని మీడియం అంటే సిమ్‌లో మరీ లోలో కాదు, అలాగని హైలో కాకుండా సిమ్‌లో పెట్టుకొని దాన్ని అలా కుక్ చేస్తూ ఉండాలండి. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండాలండి. సో, అలా కలిపి దాదాపుగా అయిపోయిందండి. ఇందులో కొంచెంగా మసాలా పౌడరు వేసుకొని అంటే కొంచెం గ్రేవీగా కావాలనుకునేవారు ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కానీ నేనేంటంటే కొంచెం వాటర్ అంతా లేకుండా కొంచెం ఫ్రైలా చేసుకుందాం అనుకుంటున్నాను. సో, దాన్నేంటంటే నేను ఇంకా కొంచెం సేపు ఉడికించుకున్నానండి. నాటుకోడైతే చక్కగా ఉడికితేనే బావుంటదండి. ఎందుకంటే దానిలో ఎక్కువగా బోన్సే ఉంటాయి. సో, ముక్క కొంచెం ఎక్కువగానే ఉడుకుతదండి. సో, ఇలా ఫైనల్‌గా ఇలా అండి వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికయ్యే వరకు నేను ఉంచుకున్నానండి. సో, ఫైనల్‌గా ఏంటంటే కొత్తిమీర ఉంటే దాంతో గార్నిష్ చేసుకుంటే బావుంటదండి. కాకపోతే అప్పటికైతే మా ఇంట్లో కొత్తిమీర లేదు. సో, నేనైతే ఇలానే విడిచిపెట్టేసానండి. ఇంతేనండి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.